బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. యువత ఈ రోజు రోడ్డున పడ్డారు. తమ భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాల్గొనడం కోసం తల్లిదండ్రుల దగ్గర బంగారం ఉంటే అమ్మి, ఆస్తులుంటే అమ్మి, అప్పులు చేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవుతావేనని చెప్పి కోచింగులు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీధి లైట్ల కింద లైబ్రరీల్లో, పార్కులలో చదువుకొని తీరా పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయిపోయి 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణలో రోడ్డున పడ్డది. ఈ కేసీఆర్ యొక్క పొరపాట్ల కారణంగా, చేతగానితనం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా, అవినీతి కారణంగా మనం చేస్తున్నాం. కేసీఆర్ ఎవరి పొరపాటు? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పరీక్షలు రాస్తే అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే మీరు వాళ్ళని ఈరోజు గాలికి వదిలేశావే. వాళ్ళ బతికేమైపోవాలా? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? ఆలోచన చేశావా కేసీఆర్ గారు? దాని మీద పోరాటం చేస్తే మా అధ్యక్షుడి మీద కేసులు పెట్టావు, బండి సంజయ్ గారి మీద. సిగ్గుండాల మీ ప్రభుత్వానికి. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. చేసింది తప్పు మీరు, చేతగాని తనం మీది, అవినీతి కుంభకోణాలు మీవి, కేసులు మా మీద పెడతారా? నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో ఏం చెప్పారు కేసీఆర్ గారు? డిఎస్సి చేస్తాం, 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏమైపోయింది ఉద్యోగాలు? ఈరోజు 25,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా, అనేక శాఖల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా. ఏమైంది? 9 సంవత్సరాలుగా డిఎస్సి వేయలేదు ఈ ప్రభుత్వం. 9 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం. ఈరోజు ఏ మొక్కం పెట్టుకొని గ్రామాలకు వస్తారు కేసీఆర్? మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా? నిరుద్యోగ యువత నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, 3,016 రూపాయలు ఇస్తున్నావు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తున్నావు. ఏమైపోయింది? ఎక్కడ పోయింది 3,016 రూపాయలు? లక్షలాది మంది తెలంగాణలో యువత మాకు 3,016 రూపాయలు వస్తారేమో, మా అరిగిపోయినటువంటి, తెగిపోయినటువంటి ఈ యొక్క రబ్బరు చెప్పలైనా కొత్తవి కొనుక్కుందాము, మా యొక్క చిరిగిపోయినటువంటి జీన్ ప్యాంట్లైనా కొత్తవి కొనుక్కుందామని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఒక దిక్కు తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక, ఆకలితో బాధపడుతూ కనీసమైనటువంటి తిండి కూడా దొరకకుండా అనేక మంది బడుగు బలైన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంటే వెన్నుపోటు పొడిచారే తప్ప కేసీఆర్ మీరు తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయలేదు. ఏం చెప్పారు హైదరాబాద్లో? అసెంబ్లీలో మేము అడిగినప్పుడు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగం అనేది లేదు, కాంట్రాక్టు పదం అనేదే తెలంగాణ ప్రభుత్వంలో ఉండదు. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో అందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తున్నావు, హోంగార్డ్స్ని రెగ్యులరైజ్ చేస్తున్నావు. ఏమైంది మొన్న ఇదే హైదరాబాద్లో రవీందర్ అనేటువంటి హోంగార్డు పెట్రోల్ పోసుకొని కాల్చి చనిపోయాడే, ఆ పాపం మీది కాదా కేసీఆర్? ఆ రవీందరు ఆత్మహత్యకు మీరు కాదా? మీరు రవీందర్ అయితే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడో రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి 2017లో చెప్పి
ఈరోజు 2023లో ఆ బిడ్డ, ఆ హోంగార్డు, ఆ తెలంగాణ బిడ్డ, బడుగు బలైన వర్గాల బిడ్డ పాత నగరంలో ఉంటాడు, హైదరాబాద్ నగరంలో. 2 నెలలుగా జీతం రాకపోతే జీతం కోసం అడిగి అవమానం పాలై భార్య బిడ్డలకు ముఖం చూపించుకోలేక ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ఆ రవీందర్ ఆత్మహత్య చేసుకుంటే ఆ హత్య ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అనే మనవి చేస్తా ఉన్నాను. అది ఆత్మహత్య కాదు, అది హత్య. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు? మీరు హామీ ఇచ్చి మోసం చేశారు, వాళ్ళను రెగ్యులరైజ్ చేయలేదు, హోంగార్డ్ అందరినీ చేస్తామని చేయలేదు. అందుకే ఈ బాధ్యత మీది అని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వరంగల్లో రేన్స్ పరిశ్రమ కావచ్చు, కాగజ్నగర్లో పేపర్ మిల్లు కావచ్చు. ఏం చెప్పారు మీరు? పరిశ్రమ తెరవబోతా ఉన్నాం, ఉద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇస్తాము. ఒక్క పరిశ్రమ కూడా మీరు తెరవలేదు. నరేంద్ర మోడీ గారి కారణంగా ఈ దేశంలో విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అనేక రాష్ట్రాలలో వస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు వస్తే కేసీఆర్ కుటుంబం ఏమంటుంది? చంకలు కొట్టుకుంటూ నేను తెస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ అంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారం చేయాలంటే, ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవాలంటే, ఎవరైనా సంస్థలు ప్రొడక్షన్ చేయాలంటే ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఇవ్వందే ఈరోజు తెలంగాణలో వ్యాపారం చేసే పరిస్థితి లేదు. వాటాలు ఇవ్వందే పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, నిధులు నీళ్లు నియామకాలు ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. ఏ నిధుల కోసమైతే పోరాటం చేశారో, ఏ నీళ్ల కోసమైతే పోరాటం చేశారో, ఏ నియామకాల కోసమైతే పోరాటం చేశారో ఏమైందని అడుగుతా ఉన్నాను. నీళ్లు కేసీఆర్ మాటల నీటి మూటలైపోయినాయి. తెలంగాణలో నీళ్లు రాల. కేసీఆర్ యొక్క కుటుంబం యొక్క నీటి మూటలైపోయినాయి. తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు తప్ప తెలంగాణకు నీళ్లు రాల. చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు, చేశామనుకుంటున్నటువంటి ప్రాజెక్టులు కమిషన్లతో కాంట్రాక్టులతో కుమ్ముకై ఈరోజు తెలంగాణ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నియామకాలు ఎవరికి వచ్చాయి? మీ కుటుంబానికి వచ్చాయి నియామకాలు. తెలంగాణ నిరుద్యోగ యువకుడు నియామకాలు రాలా. నిధులు ఎవరికి వచ్చాయి? మీ యొక్క అవినీతి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బీఆర్ఎస్ నాయకులకు నిధులు అవినీతిమయమైపోయాయి తప్ప ఈరోజు అందుకే మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 5 లక్షలకు పైగా అప్పులైపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏ రంగం చూసినా, ఏ వర్గం చూసినా ఏముంది గర్వకారణం? ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క, కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి చరిత్ర తప్ప ఏమీ కనిపించదు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైనటువంటి చర్యల తప్ప ఏం కనిపించదు. అందుకే మనం చేస్తా ఉన్నాను, మనం కాంగ్రెస్ హయాంలో చూశాము, కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ యువతకు అన్యాయం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిలో అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ యువతకు ఒక్కసారి చూడండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భర్తీలు ఏవైతున్నాయో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి